నమస్కారం సినిమా ప్రేమికులారా. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మహాయోధుల కథలు ఇప్పుడు వెండితెర మీద ఒక మహా సంగ్రామాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మనమెన్నో చారిత్రాత్మక సినిమాలు చూశాం. కాని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకుల కథలు రెండు వేరువేరు అద్భుతమైన విజువల్ వండర్స్గా ప్రేక్షకుల ముందుకు రావడం, రెండు భారీ విజయాలు నమోదు చేయడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక రేర్ ఫెనామినా. ఒకవైపు 2025లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విక్కీ కౌశల్ చావా, మరోవైపు 2026 మే 1న విడుదలై నయా సెన్సేషన్ సృష్టిస్తున్న రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ. ఒకరు మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ అయితే, మరొకటి ఆ సామ్రాజ్యాన్ని తన నెత్తుటితో కాపాడిన వీరపుత్రుడు శంభాజీ మహారాజ్ కథ. మరి ఈ రెండు ఎపిక్ హిస్టారికల్ చిత్రాల్లో ఏది బెటర్? బాక్సాఫీస్ లెక్కలు ఏం చెబుతున్నాయి? డైరెక్షన్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే మరియు స్కేల్ పరంగా ఏ సినిమా పైచేయి సాధించింది? ఈరోజు ఈ రెండు బ్లాక్ బస్టర్స్ మధ్య ఉన్న అల్టిమేట్ సినిమాటిక్ క్లాష్ను టీకోడ్ చేద్దాం. ముందుగా చావా గురించి మాట్లాడుకుందాం. విక్కీ కౌశల్ తన కెరీర్ బస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమా ఒక విజువల్ వండర్. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం శంభాజీ మహారాజ్ జీవితంలోని వీరత్వాన్ని, ఆయన పోరాట పటిమను అద్భుతంగా కళ్లకు కట్టింది. 2025 ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెనింగ్ డే రోజే సుమారు 31 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. టోటల్ రన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ హిస్టరీలో 8వ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 5వ వారంలో కూడా కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందంటే జనాలు ఈ సినిమాకి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆవేశం, ముఖ్యంగా ఆ హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరికీ కన్నీళ్లాగలేదు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రష్మిక మందన్న సపోర్టింగ్ రోల్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. కేవలం ఎమోషన్ మాత్రమే కాదు, ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్తో బాక్సాఫీస్ దగ్గర శివతాండవం చేసింది చావా. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ రాజా శివాజీ విషయానికి వద్దాం. రితేష్ దేశ్ముఖ్ ఏళ్ల తరబడి కన్న కలల ప్రాజెక్ట్ ఇది. తనే స్వయంగా ప్రాణం పెట్టి డైరెక్ట్ చేస్తూ, భార్య జెనీలియాతో కలిసి ప్రొడ్యూస్ చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించిన మాస్టర్ పీస్ ఇది. చావాలో ఒక రకమైన అగ్రెసివ్ అప్రోచ్ ఉంటే, రాజా శివాజీలో ఒక రాజుకుండాల్సిన హుందాతనం, మైండ్ గేమ్స్, వ్యూహాత్మక చతురత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సినిమా స్కేల్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. జియో స్టూడియోస్ బ్యాకింగ్తో బడ్జెట్ దగ్గర్నుంచి స్టార్ కాస్ట్ వరకు అన్నీ మైండ్ బ్లోయింగ్. అఫ్జల్ ఖాన్గా సంజయ్ దత్ క్రూరత్వం, శంభాజీ పాత్రలో అభిషేక్ బచ్చన్ సర్ప్రైజ్ ప్యాకేజ్, సాయిబాయిగా జెనీలియా ఎమోషనల్ యాక్టింగ్, వీటన్నింటికీ మించి శివాజీ అంగరక్షకుడు జీవా మహాలా పాత్రలో సల్మాన్ ఖాన్ మాస్ క్యామియో ఈ సినిమాకు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్. మే 1, 2026న విడుదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తోనే సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పుణే, ముంబై లాంటి ఏరియాల్లో ఉదయం 7 గంటలకే షోలు పడుతున్నాయంటే క్రేజ్ ఎలా ఉందో ఊహించుకోండి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, అజయ్ అతుల్ గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి. అసలైన పోరు ఏది బెటర్? మరి ఈ రెంటిలో ఏది బెటర్? ఈ ప్రశ్నకు సమాధానం ఒక సింగిల్ వర్డ్లో చెప్పలేం. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే విక్కీ కౌశల్ యాక్టింగ్లో ఒక ఫైర్ ఉంటుంది. ఒక యోధుడి ఆవేదన, కోపం, శత్రువుల మీద విరుచుకుపడే విధానం చావాలో పీక్స్లో ఉంటాయి. కానీ రితేష్ దేశ్ముఖ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందులో ఒక స్థిరత్వం, ఒక గొప్ప నాయకుడి లక్షణాలు, తక్కువ బలగంతో ఎక్కువ మంది శత్రువులను ఎలా మట్టి కరిపించాలనే ఆలోచన విధానం కనిపిస్తాయి. యాక్షన్ లవర్స్కి, ఎమోషనల్ అగ్రెషన్కి చావా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ మైండ్ గేమ్స్, పొలిటికల్ వార్ఫేర్ మరియు స్వరాజ్య స్థాపన ఎలా జరిగిందో ఆ పాలిటిక్స్ చూడాలనుకునేవారికి రాజా శివాజీ ఒక అల్టిమేట్ సినిమా. రెవెన్యూ బ్రేకప్స్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా విశ్లేషిస్తే చావా ఇప్పటికీ 800 కోట్ల భారీ ల్యాండ్మార్క్ సెట్ చేసి తన సత్తా చాటుకుంది. కానీ రాజా శివాజీ రేస్ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాకున్న పాన్ ఇండియా స్టార్ కాస్ట్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ మరియు రితేష్ దేశ్ముఖ్కు బిగ్ బాస్ మరాఠీ ద్వారా పెరిగిన అన్బిలీవబుల్ క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాజా శివాజీ మరాఠీ మరియు హిందీ వర్జన్స్కు వేరువేరు రన్ టైమ్స్ కట్ చేశారట. దీన్ని బట్టి ప్రతి భాషా ప్రేక్షకుడి పల్స్ పట్టుకోవడంలో డైరెక్టర్గా రితేష్ ఎంత జాగ్రత్త పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ కనెక్ట్ విషయానికి వస్తే చావా సినిమా క్లైమాక్స్ మనల్ని ఎమోషనల్గా చాలా హెవీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. దేశం కోసం శంభాజీ చేసిన బలిదానం గుండెల్ని పిండేస్తుంది. కానీ రాజా శివాజీ సినిమా మనకు ఒక పాజిటివ్ అండ్ హై ఎనర్జీ నోట్తో, మన రోమాలు నిక్కబొడుచుకునే గెలుపుతో ముగుస్తుంది. ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ గుడారంలోకి వెళ్లి శివాజీ తన బాగ్ నక్
పులిగోరుతో వాడిని వెన్నుపోటుకు బదులుగా తెలివిగా అంతమొందించే ఎపిసోడ్లో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఆ వెంటనే వచ్చే సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎంట్రీ థియేటర్లను స్టేడియంగా మార్చేస్తుంది. ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ఈ 2 సినిమాల్లో ఏది బెస్ట్ అని కంపేర్ చేయడం కన్నా ఇవి ఇండియన్ హిస్టారికల్ సినిమాకు దొరికిన 2 బాక్సాఫీస్ మాన్స్టర్స్ అని చెప్పడం కరెక్ట్. మీరు ప్యూర్ యాక్షన్, రస్టిక్ వార్ఫేర్ మరియు కంటతడి పెట్టించే ఎమోషన్ కోరుకుంటే చావా మీ చాయిస్. అలా కాకుండా ఒక రాయల్ స్ట్రాటజీ, స్టార్ కాస్ట్ మాస్ ఎలివేషన్స్, వెన్నుపోటు పొడిచే శత్రువులను బుద్ధిబలంతో ఎలా ఓడించాలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే రాజా శివాజీ మీకొక ఐ ఫీస్ట్. మరి మీకు పర్సనల్ గా విక్కీ కౌశల్ రా అండ్ ఇంటెన్స్ యాక్టింగ్ నచ్చిందా, లేక రితీష్ దేశ్ముఖ్ స్ట్రాటజిక్ టేకింగ్, సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఎంట్రీ నచ్చిందా? ఈ గోల్డెన్ బాక్సాఫీస్ క్లాష్ లో మీ ఓటు దేనికో కింద కామెంట్స్ లో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అనాలిసిస్ మరియు డీటెయిల్డ్ మూవీ కంపారిజన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అదిరిపోయే కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.